మన ఛానల్లో నాకు తెలిసి ఫస్ట్ చైనీస్ వీడియో ఇది. अभी क्या बना रहे? कुंभो चिकन. वही है. నవ్వుకుంటారు వెనక అల్లులంతా. నా 10th అయిపోయి 10 years కంప్లీట్ అయిపోయింది. నాకు మళ్ళీ అది గుర్తు చేసింది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరి ఇట్లు మంచిగా అయితే బిందాసుకున్నా, సేఫ్గా ఉన్నా, కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. నేను ఫుడ్ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ చైనీస్ రెస్టారెంట్ వీడియో చేయలేదు, చైనీస్ ఐటెంలు కూడా ఎక్కువ చేయలేదు. కానీ నాకు మస్తు ఇష్టము. నాకే కాదు, నాలుక మస్తు మందికి. స్కూల్ టైంలో మనం ఎక్కువ తిన్న బయట ఫుడ్ ఏదైనా ఉందంటే అది చైనీస్ ఫుడ్డే. మా ఏరియాలో ఉన్నప్పుడు సెజ్వాన్ న్యూడిల్స్ తింటుంటివి. అసలు ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది. ఆ టేస్ట్ మళ్ళీ నాకు ఏడు తలగలేదు. అట్లాంటి చైనీస్ ఐటమ్లు దొరికే ఒక ప్లేస్ ఉన్నది. ఏడుకొస్తాం అంటే సికింద్రాబాద్ దగ్గర సైనిక్ పూరి అని ఉంది. ఆ సైనిక్ పూరి దగ్గర హైటెన్షన్ రోడ్ లా ఆశా హాస్పిటల్ పక్కల చాచా చైనీస్ వాలే అని ఉంది. ఆడికి మీ చిచ్చాన్ చైనీస్ ఐటమ్స్ తిందామని వచ్చినాడు. ఈ చైనీస్ ఐటమ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కడుపు ఉబ్బినట్టు అనిపించదు. వీళ్ళ సాసెస్ ఇవన్నీ కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు, వీళ్ళ కిచెన్ లోనే తయారు చేసుకుంటారు. కెమికల్స్ వాడరు, ప్రిజర్వేటివ్స్ వాడరు, ఫుడ్ కలర్స్ వాడరు, టేస్టింగ్ సాల్ట్ వాడరు. నూడిల్స్ అన్నప్పుడు ఇందాక పిల్లలు లోపల వచ్చినప్పుడు పిల్లలు తింటున్నారు, వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. ఒకసారి అన్న, మా చెల్లెలు నేనున్నట్టే ఉన్నారు వీళ్ళిద్దరు. ఎట్లా అనిపించింది? ఏం తిన్నావు? చికెన్ 65 నూడిల్స్ అన్న. నువ్వు న్యూడిల్స్ తింటుంటే చూసిన నేను బాగా నాలెక్కడే తింటున్నావు. నీకేం నచ్చింది? నూడిల్స్ మంచిగా అనిపించిందా? టేస్ట్ ఎట్లుంది? బాగుంది. కడుపు నిండినట్టు అనిపించిందా? లైట్గానే ఉందా? లైట్గా. లైట్గానా? నాన్న ఇప్పుడు ఇంట్లో అమ్మకి చెప్పకుండా తీసుకొచ్చిన, ఇంటికి పోయి మళ్ళీ తినాలి కదా. ఏం లేదా చెప్పే తీసుకొచ్చిడా? 65 నచ్చిందా? న్యూడిల్స్ నచ్చిందా? బాగా నూడిల్స్ బాగా నచ్చింది. అత్తిరా నువ్వు నా పార్టీరా, నాకు అర్థమైపోయింది మనం చూసి. థ్యాంక్ యూ రా. నాకు కూడా మా ఇంట్లో ఎప్పుడన్నా తిందామంటే అరే తింటే కడుపు ఉబ్బుతుంది రా భయ్, తినొద్దు, అది మంచిది కాదు అట్లా ఇట్లా అంటుండే. ఎందుకంటే ఆ సాసెస్ అవన్నీ కూడా మంచిగా ఉండవు కాబట్టి. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటని చెప్పినా కదా, వీళ్ళు వాడే మసాలా అవన్నీ కూడా నెల్గిరి నుంచి తెస్తారు. సాయంత్రం పూట వచ్చిన మస్తు ఆకలి అవుతుంది. ఆ ట్రాఫిక్లో కూడా వచ్చినా కదా. మన ఛానల్లో నాకు తెలిసి ఫస్ట్ చైనీస్ వీడియో ఇది. పోయి ఆ చైనీస్ ఐటమ్ తీసుకొని నాకు ఇష్టమైన షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తీసుకొని తిందాం. నడువురి లోపలికి పోయి రఫ్ ఆడిద్దాం, రచ్చలేపుదాం. నడువురి. నడువురు లోపల పోదాం. లోపల కిచెన్లో పోయి మాట్లాడదాం. నేను ఎప్పుడు కూడా షెఫ్లతో అంత ఇంటరాక్షన్ ఏం పెట్టుకోను, కానీ వాళ్ళని చూస్తే నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది. నడువురు లోపలికి పోయి ఎట్లా చేస్తుందని అవన్నీ చూద్దాం. కిచెన్ మాత్రం మస్తు నీట్గా ఉంది. అంటే చైనీస్ రెస్టారెంట్ అన్నమాట కొంచెం ఆ న్యూడిల్స్ అవి పక్కకు పడుతుంటాయి కదా, అట్లా ఏం లేకుండా ఇట్లా చేస్తూ. నమస్తే భయ్యా, आपका नाम? अजय. अजय 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 ओके. अजय ला इंटरेस्ट है. कहाँ से आप? मैं दार्जिलिंग से. दार्जिलिंग. क्या बना रहे भैया अभी? रेड हॉट चिकन. रेड हॉट चिकन. మీరు కొంచెం కచరా వినిపిస్తుంది. అంటే అదే మాటలు సరిగ్గా వినిపిస్తలేవని. वो कलर है क्या है वो? ये रेड हॉट चिकन का चिल्ली पेस्ट वगैरह, टोमेटो केचप, गार्लिक, ఎండు కారం. ऑनियन. ఎండు కారమేనా అది? అదే ఓ రెడ్ चिल्ली बोल. ఉప్పు डाला, ఇదేదో పౌడర్ डाला, చక్కెర डाला. अब इसमें चिकन डाल देते हैं. घंटा वస్తున్నాడా ఏమన్నా? आपको बीच में आ रहा हूँ क्या? नहीं कोई बात नहीं. ये कितना एक प्लेट का है? जी कितना पीसेस आते हैं? इसमें 16-17 पीस रहते हैं. 16-17 पीसेस. स्टार्टर है स्प्रिंग ऑनियन डाला. ఇంట్లో 3 రకాల క్యాప్సికమ్లు వేసారు అన్న. ఎట్లా పని చేసుకుంటావా ఇట్లా కారం అవుతుంటే? समझानी ఇట్లా కారం అవుతుంటుంది కదా, పని ఎట్లా పని చేస్తాం? ये साफ था नहीं, ये साफ था नहीं. थोड़ा करेगा. నేనేదో అడిగినా మనోడేదో చెప్తున్నాడు. అట్లా కాదు, ఏ మిర్చి लगता काम कैसा करते बोल के पूछ रहा हूँ. ये मिर्ची थोड़ा स्पाइसी रहता है. फ्रेश ऑयल यूज़ करते हैं? हाँ फ्रेश ऑयल. फ्रेश ऑयल. अभी क्या बना रहे हैं?
पेपर सॉल्ट पेपर सॉल्ट में ऑनियन क्यों डाल रहे? पेपर सॉल्ट डाले तो बस इसमें ऑनियन चिल्ली वगैरह जाते हैं। నేను ఊపుతున్నా ఒకసారి పనికి పెట్టుకున్నాను अभी रहने दीजिए, समझा नहीं यार। नहीं काम को लगा लो मुझे देखते हैं अभी। అంతేనా ఏం ఆడాలి ఇంకా ఇప్పుడు ఏం డాలాలి अभी स्लो करना స్లో కర్నా ఓకే సారీ పక్కకు పోయి ఆడుకో అంటున్నాడు ఇంకా इसमें भी चिल्ली पेस्ट नहीं, थोड़ा स्पाइसी रहेगा ना पेपर सॉल्ट। ये अच्छा पानी है అంటే నాకు ఎప్పుడు డౌట్ ఆ రెస్టారెంట్లో ఒకటి ఇట్లా పెట్టుకుంటారు అందుకెళ్ళి తీసి నీళ్ళు పోస్తుంటారు కానీ మంచివి పెప్పర్ దాల్తున్నావు మళ్ళా కారం వేస్తున్నావు चाइनीज डिश में ये सबसे ज़्यादा स्पाइसी रहता है ना पेपर सॉल्ट। ज़्यादा स्पाइसी रहते कौन सी है लैम्ब है क्वांटिटी बहुत दे रहे अभी क्या बना रहे कुंफू चिकन वही है నవ్వుకుంటారు వెనక అలోలంతా అక్కడ చూపిరా ये सूप के जैसा रहता सूप का जैसा रहता है लेकिन ये स्वीट एंड स्पाइसी में रहता है। నేను ఫస్ట్ టైం ఒక చైనీస్ రెస్టారెంట్ చేస్తున్నా కంప్లీట్ చైనీస్ రెస్టారెंट वो गिन के रहते हैं आप पीसेस कितना पीसेस डालना बोल के इसमें 12 पीसेस रहते हैं। 12 पीसेस नाम क्या है तुम्हारा मेरा नाम संदेश संदेश जी कौन सा संदेश कबूतर का संदेश है जी संदेश अंटा पेरू क्या बना रहे आप मैं ट्रिपल सेजन राइस हाँ चिकन ट्रिपल सेजन राइस ओके चिकन ट्रिपल सेजवान फ्राइड राइस जी बहुत बड़ा है नाम जिसका नाम बड़ा है आपका नाम छोटा है कितना साल से कर रहे हैं मैं 6 साल हो गए 6 साल इसमें नूडल्स डाला मिक्स जाता नूडल्स सब्जी राइस అరే ఇది ట్రిపుల్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అందులో న్యూడిల్స్ మారిపోతుంది కానీ अभी इधर తెలుగు वస్తుందా నీకు जी तेलुगु नहीं नहीं अरे सीख लेना आता ना अभी इधर तो मेरा 2 साल ही हो गया दोस्त हैदराबाद में 2 साल हो गया अरे 2 साल बहुत लंबा समय है ये आप ही बना लेते సెజ్వాన్ का जी इधर ही बना था हम लोग ఇంట్లో ఏంటంటే అల్లము బెల్లము ఎండుమిరపకాయలు అవి వేసి సెజ్వాన్ సాస్ చేస్తారు సుమ్మా ఎంత బాగుంటుందో అసలు బా మస్తు ఎగిరేస్తుంది అదేది అదేది ఆ సినిమాలో చిట్టి అంటాడు కదా సిజ్లర్ అంటే ఏం లేదు గట్ల పెంకు వేడి చేసి అది తీసి చెక్క మీద పెడతారు హల్లు భయ్యా హల్లు అమ్మో అమ్మో బాగా జల్రే చిచ్చ ఇవాళ ఏడుకొచ్చిండంటే చాచా చైనీస్ వాళ్ళకి వచ్చిండే ఈడ కంప్లీట్ చైనీస్ ఉన్నది అని అంటే స్టార్టర్లలో ఏమేమి తీసుకున్నామంటే రెడ్ హాట్ చికెన్ తీసుకున్నాము ఇది 250 రూపీస్ దాంతో పాటు సాల్ట్ అండ్ పెప్పర్ ల్యామ్ తీసుకున్నాము ఇది 340 రూపీస్ నెక్స్ట్ వీళ్ళ స్టార్ డిష్ ఇది చాక్లెట్ స్ప్రింగ్ రోల్ 250 రూపీస్ నెక్స్ట్ ట్రిపుల్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఉన్నది న్యూడిల్స్ ఉన్నాయి ఆ న్యూడిల్స్ కూడా ఇంకోటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి ఉంటాయి కదా అవి కూడా వేసి చేసినారు నెక్స్ట్ కుంపో చికెన్ గ్రేవీ ఇది 200 రూపీస్ ఇది 200 రూపీస్ నెక్స్ట్ ఇదైతే నాకు మస్తు అనిపించింది చికెన్ డిలైట్ సెజ్లర్ ఇది 400 రూపీస్ ఇది దీన్ని చేసిన తరీకా నాకు మస్తు నచ్చింది ఇంట్లో న్యూడిల్స్ కావాలంటే న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ కావాలంటే ఫ్రైడ్ రైస్ మనం చూస్ చేసుకోవచ్చు అదేందనేది లేట్ చేయకుండా నోట్లో నీళ్ళు వస్తున్నాయి దబ్బున తిందాం అసలు చైనీస్ ఐటమ్ లేని మస్తు రోజులు అయితే నాకు ఎప్పటి నుంచో ఈ చైనీస్ డిష్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ టైం కుదరలేదు చేయాలనిపించలేదు చేయలేదు బస్ చలో చాచా చైనీస్ వాళ్ళ మీ చిచ్చా రెడ్ హాట్ చికెన్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను
నాలుగైదు పెట్టంగానే రెడ్ హాట్ చికెన్ అన్నారు కదా, ఏం కారం తగులుతలేదురా భయ్ అనుకున్నా. నోట్లో పెట్టుకోగానే బగ్గు అన్నది, అది నమ్మలే కొద్దీ. మనం చైనీస్ బండి మీద తింటామా అట్లయితే గుర్తులేదు, మస్తు ప్రీమియం అనిపిస్తుంది. ఆనియన్స్ 3 రకాలై, క్యాప్సికమ్ వేసిరు, గ్రీన్, ఎల్లో, రెడ్. అదిరిపోయింది. సేమ్ మెజెస్టిక్ కట్ ఉంది. మనం రెస్టారెంట్లలో తినే చైనీస్ స్టార్టర్లు ఉంటాయా అట్లయితే అస్సలు కొట్టలేదు. అదిరిపోయింది. నెక్స్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ ల్యామ్ తిందాము. సో వీళ్ళు వాడే పెప్పర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నెల్గిరి అనే ఒక ప్లేస్ ఉన్నది కదా, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సాసెస్ అన్ని కూడా వీళ్ళ కిచెన్లో తయారు చేసుకునేవి. నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు ఏడనైనా కూడా కలర్స్ వేయకుంటే ఏదైనా ఫుడ్ వండితే నాకు మస్తు ఇష్టము. ఇది చైనీస్ అయినప్పటికీ ఇందులో కూడా కలర్ వేయలేదు. ట్రిపుల్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా కూడా చిల్లీ ఉంటుంది కదా, ఆ చిల్లీ పేస్ట్తోనే మనం ఇంట్లో చేసినా కూడా ఇదే వస్తుంది. ఎందుకంటే నేను మసాలా చేసి చూసిన, నాకు సెజ్వాన్ సాసు మస్తు ఇష్టం. ఎండుమిరపకాయలు, అల్లము, చక్కెర అవి వేసి చేస్తారు, బలముతూ ఉంటుంది. హనీ ఏదో వేసిండు, దాని స్వీట్నెస్ తగ్గుతుంది, దాంతోపాటు పెప్పర్ ఉంది కదా దాని కారం తగ్గుతుంది. నమ్లే కొద్దీ మటన్ ముక్కది ఉంటుంది, ఆ ఫ్లేవర్, మటన్ ఫ్లేవరు అది పెరుగుతుంది. రెండు కూడా అదిరిపోయినాయి. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసే వరకు కొంచెం ముక్క గట్టి కొడుతుంది, కానీ టేస్ట్ మాత్రం మంచిపడింది. నాకు స్కూల్ టైంలో మస్తు ఇష్టం. ఇసుక సాత్ ఖానా నాకు నా స్కూల్ టైంలో బిర్యానీలు ఇవన్నీ ఉండేటివి కాదు కదా, అంటే ఉండేటివి కానీ మనం అంత బడ్జెట్ కూడా కాదు. ఎక్కువ తినేది ఫ్రైడ్ రైస్ ఉంటుండే, ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్. నాకు న్యూడిల్స్ ఇష్టం, మామూలుగా ఫ్రైడ్ రైస్ అలగలగ తీసుకుంటాను, ఎందుకంటే షేర్ కొట్టుకోవచ్చు అని. ఇంట్లో బాధ లేకుండా నాకు అది గుర్తుకొచ్చింది ఇమీడియట్గా. ఇంట్లో రైస్ ఉంది, న్యూడిల్స్ ఉంది, నాకు అది గుర్తుకొచ్చింది. నేను మా దోస్తుగాడు నేను ఇద్దరం షేర్ వేసుకునేటోళ్ళం కదా, నాకు చిన్నప్పటిది గుర్తుకొచ్చింది. మా దగ్గర హైలాండ్ అని ఉంటుండే, ఆడుంటుండే సెజ్వాన్ది. దాని తర్వాత ఆ టేస్ట్ ఏడ తగలలే. చూద్దాం ఇవ్వాలన్నా నాకు ఆ టేస్ట్ తగులుతలేదు. నా 10th అయిపోయి 10 years కంప్లీట్ అయిపోయింది. మేము మళ్ళీ అది గుర్తు చేసింది. అలా లేదు, ఇప్పుడు కొండాపూర్లో పోయి తిందామంటే తీసేసారు దాన్ని. దాని తర్వాత నేను చేసుకొని తిన్నా, ఆ టేస్ట్ రాలేదు. బయట ఏడ తిన్నా కూడా సెజ్వాన్ సాస్ కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళు, ఆల్రెడీ తయారు చేసింది ఉంటుంది కదా రెడీమేడ్, అది తెచ్చుకుంటారు, ఆ టేస్ట్ రాదు. వీలే చేసారు కదా, నాకు మళ్ళీ అది గుర్తుకొచ్చింది. నాకు మస్తు ఇష్టము, మస్తు రోజులు అవుతుంది తిని. ఈ న్యూడిల్స్ కూడా సన్నగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇప్పటికి 3 తిన్నాం, 4 తిన్నాం. ఏది కూడా నాకు ఎందుకు తింటున్నారు అబ్బాయి, ఇది బాగాలేదు కదా కొంచెం అని అనిపిస్తలేదు. ఒకదాని మించి ఒకటి అనిపిస్తూనే ఉంది. ఈ సిజ్లర్లు ఏం చేస్తారంటే, కింద న్యూడిల్స్ కానీ రైస్ కానీ మన ఇష్టము, మనం చూస్ చేసుకోవచ్చు. దాని మీదకి వెళ్ళి పక్కన ఏదైతే గ్రేవీ కొడతారో ఆ గ్రేవీ దాని మీదకి వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇస్తారు. ఇది కొంచెం సప్పగా అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని స్పైసీవి తిన్నా కదా, ఇది కొంచెం సప్పగా అనిపిస్తుంది. గ్రేవీతో తింటే ఇంకోలాగా అనిపిస్తుంది దాని టేస్ట్. వెజిటేబుల్స్ ఫీల్ ఎక్కువ అనిపిస్తుంది ఇలా. మీరు ఒకవేళ దీనికైనా ట్రై చేయాలనుకుంటే స్పైసీ కావాలని చెప్పి చేయించుకోరి, నాకు సప్పగా అనిపిస్తుంది బాగా. దీనికి మనము వాళ్ళు సాస్ ఆప్షన్ ఇస్తారంట, మీకు ఏ సాస్లో కావాలి అని. మేబీ నాకు తెలియదు కదా, నేను చేయించుకోలేదు. మీరు కనుక వస్తే మీరు చేయించుకోరు, నాకు ఇట్లా కావాలి బైక్ ఈ సాస్లో కావాలి అని చెప్పి. చాచా చైనీస్ వాళ్ళు ఏడుందంటే సైనిక్ పూరి హైటెన్షన్ రోడ్లో ఆశా హాస్పిటల్ పక్కన ఉంది. చాక్లెట్ స్ప్రింగ్ రోలు, వీరికి ఏదైతే స్ప్రింగ్ రోల్కి రోటీ వాడతాగా దాని లోపల చాక్లెట్ మొత్తం ఫ్రీజ్ అయిపోయిన చాక్లెట్ ఉన్నది. చాక్లెట్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఇష్టం ఉన్న వాళ్ళకు మస్తు నస్తుంది. అయితే ఏంటన్నా ఏదన్నా రెస్టారెంట్కి పోయినాం అనుకో, వాళ్ళు ముందే పెడతారు, అంటే ఒక వీడియో చూసేస్తే గింత డిస్కౌంట్ అని, లేకపోతే వాళ్ళే ఇనాగ్రల్ డిస్కౌంట్ అని అట్లాంటివి పెడతారు కదా. వీళ్ళ దగ్గర ఖతర్నాక్ ఉన్నది ఒకటి గేము, అది గేమ్ ఆడుతూ మనం డిస్కౌంట్ తెచ్చుకోవచ్చు. మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ఒక డై ఉంది, మనం ఇట్లా లోపి
ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఎంత నెంబర్ వస్తే 1 to 6 అంత డిస్కౌంట్ వస్తుంది. మరి నీ అమ్మ 1% ఒకటి వస్తే అరే బిట్ మళ్ళా లోపుతారా. నా లక్కీ నెంబర్ రా బై 3 వచ్చింది, 30 రూపాయలు. ఓకే 3% డిస్కౌంట్. ఇప్పుడు ఒకవేళ ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, ఇప్పుడు ఎవరికైనా 4 కానీ 6 కానీ పడింది అనుకో, వాళ్ళకు ఒక మాక్టైల్ ఫ్రీ అంట. 6 పడ్డది నాకు, మాక్టైల్ తీసుకురా అన్న. 6 ఓకే ఐపీఎల్ స్టార్ట్ కాలేగా ఇంకా. సో ఈ డిస్కౌంట్ కూడా ఉంది, దీన్ని కూడా గ్రాప్ చేసుకోరి. చైనీస్ కదా మస్తు హెవీ అవుతుందేమో అనుకున్నా, అస్సలు లేదు, పురుసతుగా ఉంది, ఇంకా తినేటట్టు ఉంది. కెమెరా బంద్ అయిన తర్వాత మళ్ళీ తింటా నేను, అంత పొద్దుగా ఉన్నాయి ఐటమ్స్. ఇందా నేను వచ్చినప్పుడు తింటున్నాడు అన్న, ఎంత ఇష్టంగా తింటున్నాడు అంటే, ఫుడ్ తినడం వేరు, దాన్ని ఇష్టంగా తినడం వేరు, ప్రేమించి తినడం వేరు, డిఫరెన్సెస్ ఉంటాయి. అన్నట్లే తింటుండే. ఏం తిన్నారు? నేను డ్రాగన్ పన్నీర్ అండ్ మోమోస్ తిన్నాను. వెజిటేరియనా? యా, ప్యూర్ వెజ్. నేను వెజిటేరియన్తో ఫ్రెండ్షిప్ చేయను, బట్ ఓకే చైనీస్ తింటారు కాబట్టి ఫ్రెండ్షిప్ చేస్తా. ఎట్లా అనిపించింది అన్న? చైనీస్లో ఐ థింక్ వెజ్ స్ప్రెడ్ వీళ్ళకి చాలా బాగుంది. దట్ ఆల్వేస్ బ్రింగ్స్ మీ బ్యాక్ టు దిస్ రెస్టారెంట్. ఎస్పెషలీ పన్నీర్ మిగతా చోట్ల ఏదో ఫ్రై చేసి సాస్ వేసి చేస్తారు, కానీ ఐ థింక్ వీళ్ళ దాంట్లో ఆ పన్నీర్ ట్రూ ఫ్లేవర్ వచ్చింది. ఆ పన్నీర్కి జస్టిస్ అయింది చైనీస్ దీంట్లో. నాకు ఇందాక కూడా చికెన్ కానీ మటన్ కానీ తింటుండే, ఫస్ట్ లోపల పెట్టుకున్నామంటే సాస్ తగిలినా కూడా నెక్స్ట్ దాని మీట్ ఫ్లేవర్ తగులుతుండే. నేను వెజిటేరియన్ కాబట్టి మీకు తెలియదేమో, మీరు ఎలాగైతే పన్నీర్ గురించి ఇప్పుడు చెప్పి చూసినారో, పన్నీర్ అంతా బాగా అనిపిస్తుంది, నాకు మీట్ అంతా బాగా అనిపించింది. అనిపించండి. ఎన్నిసార్లు వచ్చారండి ఇప్పటికి? నేను ఆల్మోస్ట్ ఒక 8 to 10 times వచ్చాను. సో వీళ్ళ ముందు లొకేషన్లో వచ్చాను, ఇక్కడ కొత్త లొకేషన్ బిగ్గర్ స్పేస్లో కూడా వచ్చాను. ఇంతకుముందు ఇంకో లొకేషన్ ఇంతకుముందు. సో దే ఆర్ లాట్ ఆఫ్ లాయల్ కస్టమర్స్ లైక్ అస్. సో మేము వెతుక్కొని నాకు ఫోన్ చేసి వచ్చాము యాక్చువల్లీ. వెజ్ కూడా ఖతర్నాక్ ఉంది అంటుండే, నేను తినలేదు ఎందుకంటే నేను జర వెజ్ని ఇష్టపడను కదా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరులు ఉరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? మంచిగా తిండి, మంచి ఎక్సర్సైజ్ చేయరు, హెల్తీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, నవ్వుకుంటుండరు, మా వీడియోలు చూస్తుండరు. ఉంటాం అలా ఎందరో తిండి వద్దు. అందరికీ బాగుందన్నాను. బాయ్, లవ్ యూ చిచ్చా.